హలో, నేను మిస్ రావు. అమరావతిని దేశ రెండో రాజధాని చేయబోతున్నారు అనేది ఇటీవల వస్తున్నటువంటి న్యూస్. దానికి కారణం ఏంటంటే 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని చెప్పి తిరుమల వెంకన్న సాక్షిగా చేసినటువంటి ప్రమాణం. దాన్ని బేస్ చేసుకుంటే ఢిల్లీ తరహా రాజధాని కట్టిస్తానని కాబట్టి దేశ రెండో రాజధానిగా అమరావతిని చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి పరిశీలనలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది బీజేపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి అని కూడా తెలుస్తుంది. టోటల్గా దేశ రెండో రాజధాని అనేది ఢిల్లీ కాకుండా ఎక్కడో దగ్గర ఉండాలి అనేటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అయితే వచ్చింది. అయితే దేశ రెండో రాజధానిగా అమరావతి ఫిట్ అవుతుందా లేదంటే హైదరాబాద్ ఫిట్ అవుతుందా అనే దాని మీద మనం ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే, ఎక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంది, ప్రస్తుతం ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంది, దాని స్తోమతకి మించి పెరిగిపోయింది. అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి సెలవులు ఇవ్వటం, ఆఫీసులకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఒక కారణం అయితే, దేశ రెండో రాజధానిని నిర్ణయించి అటు సౌత్ ఇటు నార్త్ మధ్య ఉన్నటువంటి గ్యాప్, వ్యత్యాసం లేదంటే అభిప్రాయ భేదాలు వీటన్నిటినీ లేకుండా చేయాలి అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. జాతీయ భావం పెంచాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ దేశ రెండో రాజధానిని దక్షిణ భారతదేశంలో నిర్ణయించాలి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది, ఢిల్లీ కేంద్రంగా చేసుకొని. దాంట్లో భాగంగా దేశ రెండో రాజధాని అమరావతి కాబోతుంది అనేటువంటిది చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఉన్నాయా లేదా, అసలు అమరావతి ఏపీ రాజధాని అని చెప్పి ఇప్పటివరకు గెజిట్ ఎందుకు ఇవ్వలేదు, ఆ గెజిట్ని పెండింగ్లో పెట్టడం వెనక కూడా ఢిల్లీ తరహా రాజధానిని అమరావతి చేయడానికేనా అనే దాని మీద కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో సహా ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో పొల్యూషన్ ఎక్కడెక్కడ ఎంత ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి ఫిట్ అవుతుందా దేశ రెండో రాజధానిగా, లేదా హైదరాబాద్ ఫిట్ అవుతుందా అనే దాని మీద ఒక కంక్లూజన్ కూడా రావచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కేటగిరీ తీసుకుంటే కనుక ఇది క్లోజప్లో చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. క్లోజప్లో చూడొచ్చు మీరు కూడా. సో ఇక్కడ మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని చూస్తే కనుక రేంజ్ చూసుకోవచ్చు మనం. అంటే వీళ్ళు నైట్రోజన్ కానీ ఇవన్నీ ఇచ్చారు, ఆక్సిజన్ కానీ లెవెల్ ఎంత ఉందని చెప్పి ఇవన్నీ కూడా. సో ఇక్కడ గుడ్ 0 to 50 ఉంటే గుడ్ కేటగిరీ కింద తీసుకోవాలి. అదే సాటిస్ఫాక్షన్ అంటే 51 to 100 ఉంటే సాటిస్ఫాక్షన్ తీసుకోవాలి. పొల్యూషన్ అంటే ఇక్కడ మనం చూస్తే కనుక మీకు చూడండి, అమ్మోనియా కానీ లేదా లెడ్ కానీ ఇవన్నీ కూడా, ఆక్సిజన్ ఇవన్నీ ఉన్నాయి. సో నైట్రోజన్ ఆక్సైడ్ ఇలా ఇవి ఇండెక్స్ ఇచ్చున్నారు. సో ఇవన్నీ కూడా మోడరేట్ అంటే 101 నుంచి 250 ఉండాలి. పూర్ అంటే పొల్యూషన్ ఉందండి 251 నుంచి 350. వెరీ పూర్ అంటే బ్యాడ్ కండిషన్ ఉందంటే 351 నుంచి 430. సివియర్ అంటే ప్రమాదకరం, అత్యంత ప్రమాదకరం అనేది 430+ దాటితే కనుక ఈ మూలాలు అంటే లెడ్ కానీ అమ్మోనియా కానీ సోడియం ఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా నైట్రోజన్ ఆక్సైడ్ కానీ ఇవన్నీ కనుక ఈ సంఖ్యను దాటితే అత్యంత ప్రమాదకరం అని చెప్పి ఇండెక్స్ చెప్తుంది. ఇక ఈ ఇండెక్స్కి అనుకూలంగా ఉందా లేదా ఢిల్లీలో పరిస్థితులు. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక చూస్తే మనకు 0 to 50 ఉంటే గుడ్, 51 to 100 ఉంటే మోడరేట్, 101 to 150 ఉంటే అన్హెల్దీ సెన్సిటివ్ గ్రూప్స్. అంటే ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందికరమైంది. 151 to 200 కనుకుంటే ఎయిర్ క్వాలిటీ అన్హెల్తీ, అనారోగ్యం. అలాగే 201 నుంచి 300 ఉంటే తీవ్రమైనటువంటి అనారోగ్యం. ఇక 301 నుంచి 500 ఉంటే కనుక డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మనం ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మనం తీసుకోవచ్చు. సో ఈ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో ఏంటి పరిస్థితి 2024 లేటెస్ట్ దీపావళి తర్వాత చూసినటువంటి ఇండెక్స్లో కనుక మనం చూస్తే ఇక్కడ మొత్తం దాదాపుగా ఎంత ఉంది, అన్ని డేంజర్ పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏరియా వైజ్ ఇచ్చారు, అక్కడ ఉండేటువంటి ఏరియా వైజు ఇస్తే కనుక మిడ్ నైట్ 800 ఉంది. అంటే 300 దాటితేనే డేంజర్ అని చెప్పి ఇండెక్స్ చెప్తుంటే, ఇండెక్స్ చూడండి ఇక్కడ 300 దాటితే అత్యంత ప్రమాదకరం. అసలు 300 500 దాటిపోయింది. ఇక్కడ చూడండి 800 అంటే ఇక్కడ చూడండి
800కి వెళ్ళిపోయింది, కొన్ని 600 ఉన్నాయి, 400 ఉన్నాయి, 200 అన్నీ చూడండి పీక్కి వెళ్ళిపోయింది. 500 దాటి 800కి వెళ్ళిపోయిందంటే అక్కడ బతకలేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ పబ్లిక్. ఇక్కడ డేట్ వైజ్ ఇచ్చారు, 2024లో డేట్ వైజ్ ఇచ్చాడు నవంబర్లో. చూడండి ఇది అంటే ఢిల్లీలో బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి షిఫ్ట్ కాకపోతే డేంజర్ సిచ్యువేషన్కి వెళ్తారని. సో ఇక్కడ 8 days ఇన్ ఢిల్లీ అంటే చూడండి ఇక్కడ ఎన్ని రోజులు పొల్యూషన్ సివియర్గా ఉంది అని అంటే 2024లో 184 రోజులు మోడరేట్, గుడ్ పర్లేదు అంటే గుడ్ టు మోడరేట్లో ఉంది. 86 రోజులు పూర్ టు సివియర్, అత్యంత ప్రమాదకరంగా ఏడాదిలో 86 రోజుల పాటు అంటే సుమారుగా 3 నెలల పాటు అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి 2024లో ఏర్పడింది. 2023లో 80 రోజులు, హైయెస్ట్ 2022లో 127 రోజులు చాలా సివియర్గా అక్కడ పొల్యూషన్ ఉంది, బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అక్కడ ఏదన్నా ఇస్నోఫిలిస్ లాంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే బతకలేనటువంటి పరిస్థితి అని చెప్పి ఈ గ్రాఫ్ మనకి తెలియజేస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఢిల్లీ షిఫ్ట్ కావాల్సిందే. రెండో రాజధానిగా అక్కడ పనికిరాదు, రాజధానిగా ఉంటే కనుక ఇంకా సివియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక పండగ దినాలు, ఫెస్టివిటీస్ అంటే పోస్ట్ దీపావళి మార్నింగ్, దీపావళి తర్వాత ఉండేటువంటి సిచ్యువేషను నవంబర్ 1లో చూడండి ఎంత ఉందో, ఏరియా వైజ్ ఇచ్చున్నారు, అంత డేంజర్ ఇండెక్స్లో ఉంది. ఇక ఎన్విరాన్మెంటల్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ది, నేను ఇందాక చెప్పింది ఢిల్లీది. సో ఇక్కడ ఢిల్లీ వాషౌట్, ఢిల్లీలో ఉంటే కనుక బతికే పరిస్థితి లేదు అనేది క్లారిటీ. ఇక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ది ఆల్మోస్ట్ అన్నీ కూడా 150, యావరేజ్గా 160 అంతవరకు రీచ్ అయినాయి. ఎప్పుడు దీపావళి, పోస్ట్ దీపావళి తర్వాత చేసినటువంటి దాంట్లో. సో ఇక్కడ చూడండి కొంపల్లి అంటే హైదరాబాద్, ఇది అమరావతి కదా, హైదరాబాద్ ఇది, కోకాపేట, జూ పార్కు, ఇక్కడ చూడండి ఎంత ఉందో. హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈసీఐఎల్ ఉంది, ఈసీఐఎల్ కాప్రాలో ఇక్కడ చూడండి హైయెస్ట్ ఉంది 188, కొంపల్లిలో 184, బొల్లారంలో 162, సనత్ నగర్లో 159. ఇలా మొత్తం ఇచ్చారు. ఏది చూసినా కానీ 200 కిందనే ఉంది ఇక్కడైతే, హైయెస్ట్ 188. ఇంకా ఏపీది కనుక చూస్తే మనం ఇక్కడ చూడండి విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, రాజమహేంద్రవరం, అమరావతి, తిరుపతి ప్రధాన సిటీలు అవే కదా ఏపీలో. ఇక్కడ నవంబర్ 13 ఇది ఈ కలరు, నవంబర్ 13 ఈ కలర్లో వైజాగ్లో హైయెస్ట్ 322 ఉంది, విజయవాడలో 131 ఉంది, అంటే రాజధాని ఏరియా 131 ఉంది, తక్కువ ఉంది రాజధాని ఏరియాలో. అలాగే రాజమండ్రిలో 255 ఉంది, అమరావతి 233 ఉంది. ఇక్కడ విజయవాడ, అమరావతికి వచ్చేటప్పటికి ఎక్కువ ఉంది విజయవాడ కన్నా కూడా. తిరుపతి 208 ఉంది. ఇది సిటీ వైజ్ తీసుకుంటే నవంబర్ తీసుకుని నవంబర్ 13వ తారీఖు ఇండెక్స్ ఇది అనమాట, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. సో ఇక్కడ 200 దాటిపోయింది. ఇక్కడ ఒక వైజాగ్లో అయితే 322 హైయెస్ట్ పొల్యూషన్ వైజాగ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో, లోయెస్ట్ విజయవాడలో ఉంది, అమరావతిలో 232 ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు దాన్ని గ్రీన్ సిటీ కింద మార్చాలని చెప్పి మొత్తం కూడా ఇప్పుడు బస్సులు కానీ లేదా వెహికల్స్ కానీ అన్నీ కూడా గ్యాస్ లేదంటే ఎలక్ట్రిక్ వాహనాలని ఆడ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏ రంగాల నుంచి ఎంత పొల్యూషన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూడండి. ఇండస్ట్రీ నుంచి 12, బ్రిక్స్ నుంచి 1, డస్ట్ నుంచి 20, కుక్ లైట్ అంటే వంట నుంచి 3, హీటింగ్ వేస్ట్ బర్న్ నుంచి 9, ఇలా రకరకాలు ఇచ్చున్నారు. 2018 ఇండెక్స్ అది. ఇది 2030 నాటికి అమరావతిలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉందని అంటే ఏ రంగాల నుంచి ఎంత వస్తుంది ఇక్కడ ఇచ్చారు. ఇండస్ట్రీస్ నుంచి 11, బ్రిక్స్ నుంచి 1, డస్ట్ నుంచి 21, డస్ట్ నుంచి ఎక్కువ ఉంది అనమాట అక్కడ. అంటే అక్కడ డస్ట్ ఎక్కువ ఉంది రాబోయే 2030కి అని చెప్పొచ్చు. విజన్ 2029 తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, గ్రీన్ సిటీగా అందుకే మార్చాలంటుంది ఈ పొల్యూషన్ నుంచి తప్పించడానికి. సో కాబట్టి అమరావతి రాజధానిగా ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఎప్పటి నుంచో ప్రికాషన్స్ తీసుకోవాలి, అక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలి. ఇప్పటికే పొల్యూషను దాదాపు 232 ఇండెక్స్కి వెళ్ళిపోయింది. డేంజర్ ఎక్కడ 300 నుంచి 500 వరకు ఉంటే అత్యంత ప్రమాదకరం. ఢిల్లీ అయితే 800కి వెళ్ళిపోయింది. ఏది
పొల్యూషన్ ఇండెక్స్. కాబట్టి అది వాష్ అవుట్. ఢిల్లీలో ఉంటే బతకలేనటువంటి పరిస్థితి. నెక్స్ట్ దేశ రెండో రాజధాని హైదరాబాద్ చేస్తే హైదరాబాద్లో పొల్యూషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ జన సాంద్రత పెరుగుతూ ఉంది. కాబట్టి అమరావతికి వెళ్తే అమరావతిలో ఇప్పుడు కొత్త సిటీ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి సిటీని గ్రీన్ సిటీగా చేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి 2029 కానీ 2047 కానీ విజన్ ఉంది. కాబట్టి గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తే పొల్యూషన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. తగ్గించుకునే దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు రూపకల్పన చేసుకునేదానికి అవకాశం ఉంది. అదే హైదరాబాద్ అయితే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ, దీన్ని దేశ రెండో రాజధాని చేస్తే మరింత జనసాంద్రత పెరిగితే అప్పుడు పొల్యూషన్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని తగ్గించడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సిటీ కంజెస్ట్ అయిపోయింది. అదే అమరావతి అయితే కనుక పొల్యూషన్ తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అక్కడ ఎంపిక చేసుకుని గ్రీన్ సిటీ వైపు వెళ్ళిపోవచ్చు. ఇన్ని కోణాల నుంచి ఆలోచించి ఢిల్లీ బెంగళూరుని కాదనుకుంది, అలాగే చెన్నైని కాదనుకుంది, అలాగే హైదరాబాద్ని కాదనుకుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది, పరిశీలిస్తుంది. అమరావతి అనేది సరైనటువంటి ప్రాంతం అని చెప్పి భావిస్తుంది. అందుకే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించకుండా గెజిట్ని పెండింగ్లో పెట్టారు. వన్స్ అది క్లారిటీ వచ్చిన తర్వాత దేశ రెండో రాజధాని అప్పుడు గెజిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అమరావతి రాజధానిగా ఉండడానికి అవకాశం ఉందా లేదా అనేది ఈ మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.